శ్రవణమూర్తి అంటే నువ్వేనా? అవును, నేను ఎమ్మెల్యే శివాజీ గారిని అరెస్ట్ చేసింది నువ్వేనా? ఎవడురా నువ్వు? రే ఊరుకోరా, చిన్నపిల్లలు మనమేం చేయగలం? నా కళ్ళు ఎదురుగానే మా నాన్న చంపేశారు. నేనేం చేస్తానో చూపిస్తా. मेरे सपनों की रानी कब आएगी तू, आई रुत मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया मेरे सपनों की ఎరా మీ నాన్నను చంపినందుకు నువ్వు వచ్చావా? అన్నా, ఈ మినిస్టర్ అన్న ఎప్పుడు మనలో పిలుస్తాడు? మనీ వచ్చారా? రండి. మనీ, మరో 3 రోజుల్లో కొత్త సరుకు వస్తుంది. దాన్ని మీరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయ్యా, పాట వరకే దొరకలేదు అయ్యా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, సరుకు విలువ సుమారు 10 కోట్లు. అయ్యా పాతే. వీడు మండేలరే, వీడి వలన 50,000 రూపాయల సరుకు పోయింది. మీ వలన 1 కోటి రూపాయల సరుకు పోయింది. మీ తమ్ముడికి సీటు కావాలన్నా, మీరు ప్రాణాలతో ఉండాలన్నా నాకు నా సరుకు కావాలి. చాలేరా, ఆల్రెడీ భయపడ్డారు. మనం ఇప్పుడు పట్టుకున్నాం కదా ఆ కరోనా కొడుకులు, వాళ్ళు ఎక్కడున్నారు లిస్ట్ ఇది. వాళ్ళతోటి మొదలు పెడతా, ఈరోజే మొదలు పెడతా. ఎక్కడికి రా? బిర్యానీకి వెళ్ళి వస్తున్నా. రే, దర్వాజ మీద దొరికేసినవరా, చితగొట్టేశాడు. నెక్స్ట్ నువ్వే. రే,
నాన్న నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కదరా, నువ్వేంట్రా ఇలా చేసావు? నా వల్ల కావట్లేదు అన్నయ్య. మొత్తం అసలు ఎంత దూరం ఉందన్నా నా వల్ల అవ్వట్లేదు. ఎంతో ట్రై చేశాను అన్నయ్య, నాలో అయిపోతుంది అన్నయ్య. వాడికి అలవాటు పడడం వలన ఏం చేస్తానో అర్థం కావట్లేదు అన్నయ్య. నేను చేసిన తప్పు ఏంటంటే చిన్నప్పుడు మీ స్నేహాన్ని విడదీయడం. ఎందుకురా అలా చేసావు? రే, నీతో మాట్లాడాలి. చెప్పు. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా. మంచిదే. ఎవడాడు? నీకు తెలిసిన వాడే. నాకు తెలిసినవాడా? ఎవడు? సత్య అని మాత్రం చెప్పకు. వాడు తప్ప ఎవడైనా పర్వాలేదు. నాకు వాడంటేనే ఇష్టం. వాడు తప్ప ఇంకెవరు వద్దు. ఇప్పుడు దాకా అంతా నీ ఇష్టం ఏది జరిగింది, ఇక మీద నా ఇష్టం ఏది జరుగుతుంది. రే మణి, ఆ ధర్మకుడు సత్యగాడు ఇద్దరు కలిసిపోయేటట్టు ఉన్నారు. ఏం చేస్తావో తెలీదు, వాళ్ళు కలవకూడదురా. వాడు చెల్లి ఎక్కువచ్చారా? నీకు ఇలా జరుగుతుందని తెలిస్తే ఆ రోజే నిన్ను పంపించేవాడినే కాదు. ఇదంతా నా వల్లేగా. అందుకే నేనే చెప్తా, ఈ ఇలా జరిగిన ప్రతి ఒక్కడికి ఏం చేయాలో అదే చేస్తా. ఆల్రెడీ సగం మంది గుణపాఠం చెప్పా. ఇంకా మిగిలింది వాడు వాళ్ళ తమ్ముడే. వాళ్ళిద్దరికి మాత్రం నరకం అంటే ఏంటో చూపించి మరీ చంపుతా. వద్దు సార్, వాళ్ళు గంజాయి మత్తులో ఉండి ఏదో చిన్నపిల్లలు సార్, వాళ్ళు ఏదో తప్పు చేశారు. కానీ మనీ వాళ్ళ తమ్ముడిని విడిచిపెట్టకండి సార్. సార్, చిన్నపిల్లలండి, వదిలేయండి సార్. హలో అనియా అనియా ఎవడరా? రే, మా సత్యగాడితో ఎందుకురా పెట్టుకున్నావు? నీ చెల్లి మా దగ్గర ఉండేది. ఈ సత్యగాడి అంటే ఏంటో చూపిస్తా. ఇప్పుడే వదిలేమని చెప్పావు. అప్పుడే నా చెల్లిని ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఇంకేం చేయాలి, నేను అదే చేస్తాను. ఏదో తప్పు కొద్ది. హలో సార్, మీరు చెప్పిన నెంబరు ట్రాక్ చేశాను సార్. ఎవరిదా నంబరు? సార్, అది ప్రైవేట్ నెంబర్. అయితే వాయిస్ మారొచ్చింది. సార్, అది వాయిస్ మార్చే సాఫ్ట్వేర్ సార్. సరే, దగ్గరలో ఉన్న నంబర్ సేవి. సార్, అది చెప్పు. సత్య తమ్ముడు ఆది. ఛ, ఏదో తప్పు జరుగుతుంది. మనీ ఎక్కడ? ఏయ్, మా చెల్లిని ఎత్తుకెళ్తారా? తమ్ముడు. తమ్ముడు కాదురా, ధర్మ. రే ధర్మ, నా తమ్ముడు ఎక్కడరా? నీ తమ్ముడు నా కాళ్ళ దగ్గర ఉన్నాడు రా. రే ధర్మ, నా తమ్ముడికి ఏమైనా జరిగిందో నిన్ను మాత్రం వదలండ్రా. నీ తమ్ముడు సేఫ్ గా కావాలంటే రా. అనయ్య, వచ్చావరా? ఎందుకురా నువ్వు నా జీవితంలోకి వచ్చావు? ఎందుకురా ఆడవాళ్ళ మధ్యలో తీసుకొస్తావు? మా చెల్లెలు ఎందుకు తీసుకెళ్లారు? చెల్లేంటి? చెలికేమైంది? చెల్లెమంటావే? ఇక్కడ దాక్కున్నావా? నువ్వు మీ తమ్ముడు ప్రాణంతో బయటకు ఎలా వెళ్తారో నేను చూస్తారా? ఫస్ట్ మీ తమ్ముడిని ఎదుగుతా, తర్వాత నీ దగ్గరికి వస్తాను. ధర్మ, నేను చెప్పేది విను. రే, నిన్ను మీ తమ్ముడిని మాత్రం వదిలేదే లేదురా. సరేరా.
సార్ సార్ మొత్తం చేసింది వీడే. మీ ఇద్దరిలో ఎవడో ఒకడే మిగులుతాడు అనుకున్నారా? వాడిని నేనే చేద్దాం అనుకున్నా. మాకు తెలిసింది ఏంటంటే మీ ఇద్దరిని నేనే చంపాలి. నా అపార్థమే ఇంత దూరం తీసుకొస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నా స్వార్థం వల్లనే మనం చంపుకునే దాకా వచ్చాం. ఇక మీదటైనా కలిసి ఉందాం. రావయ్య మణి, నా జీవితం మొత్తం నేను కేసుల నుంచి విడదీయడానికే సరిపోతుంది. ఊరికండి సార్, ఆ ధర్మానికి సత్యం ధర్మం ఉంది, సంపంచ ధర్మం ఉంది. ఆ రెండూ లేవు వీడికి. మణిగాడికి చంపే అంత ధైర్యం ఉంది. మణిగాడు అంటే ఏంటో చూపిస్తా.